హాయ్ ఫ్రెండ్స్, ఫిర్ ఆయి హసీనా దిల్రుబా తాప్సీ పన్ను హీరోయిన్గా నటించిన ఈ సినిమా హసీనా దిల్రుబాకి సీక్వెల్. నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన ఫస్ట్ పార్ట్ ఎంతగానో ఆకట్టుకుంది, సూపర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత దాని సీక్వెల్తో మళ్ళీ ముందుకొచ్చింది తాప్సీ. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రాణి రిషబ్ తమ ప్రేమను కాపాడుకోవడం కోసం ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయి ఒకరికొకరు తెలియనట్టు తిరుగుతూ ఉంటారు. అయితే రాణి ఒక కాంపౌండర్ని వల్ల వేసుకుంటుంది. ఆ కాంపౌండర్ సాయంతో ఈ ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను నిలబెట్టుకోవడం కోసం ఎలాంటి యుక్తులు పన్నారు, వీళ్ళని పట్టుకోవడం కోసం పోలీసులు ఎలాంటి ప్రయత్నాలు చేశారు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. రైటర్ కనికా తిల్లన్ ఫస్ట్ పార్ట్ ఎలా ఉందో అదే ఫార్మాట్లో ఈ సినిమాని కూడా తీసింది. సేమ్ అవే సీన్లు కొంచెం అటు ఇటు మార్చి రిపీట్ అయినట్లు అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ లాగే ఉంటుంది. దానివల్ల మనకి అంతగా థ్రిల్ అనిపించదు. ఇక్కడ సన్నీ కౌశల్ వచ్చి పడ్డాడు హర్షవర్ధన్ రానే పాత్రలో, అంతే. ఫస్ట్ పార్ట్లో ఉన్నంత ఎక్స్పోజింగ్ కానీ రొమాంటిక్ సీన్స్ కానీ ఈ సినిమాలో ఉండవు. కొంచెం ఎక్స్పోజింగ్ కానీ రొమాన్స్ కానీ తగ్గినట్లు అనిపిస్తుంది. తాప్సీ పన్ను చూడడానికి కొన్ని షాట్లలో మరీ ఏజ్డ్గా అనిపిస్తుంది. విక్రాంత్ మాసే ఎప్పటిలాగే తన పాత్రకి న్యాయం చేశాడు. సన్నీ కౌశల్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. జిమ్మీ షేర్గిల్ పాత్ర అంత గొప్పగా అనిపించలేదు సినిమా చూసేటప్పుడు. తన మేనల్లుడు కోసం జిమ్మీ షేర్గిల్ రాణి వెనకబడడం, రాణిని పట్టుకోవాలనుకోవడం అంత గొప్పగా అనిపించలేదు, సరిగ్గా తీయలేదు కూడా. ఫోటోగ్రఫీ బాగుంటుంది, గ్రాఫిక్స్ బాగుంటాయి. తాప్సీ కొండ మించి నీళ్ళలోకి దూకే సన్నివేశంలో మాత్రం గ్రాఫిక్స్ తేలిపోయినట్లు ఈజీగా కనబడిపోతాయి. టీవీ ఫార్మాట్ కోసం చేసిన గ్రాఫిక్స్లా అనిపిస్తాయి. ఇక ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఉన్న ఒక పాట అంత గొప్పగా లేదు. ఫస్ట్ పార్ట్ రేంజ్ లేకపోయినా ఇంచుమించు ఫస్ట్ పార్ట్ చూడకపోయినా సరే ఈ సినిమా మీకు కొంచెం థ్రిల్ని పంచుతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.